ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీకు అందరికీ శుభం కలుగును గాక. మా సంఘ విశ్వాసి భోగమ్మ అనే ఈ తల్లిగారు కొన్ని సంవత్సరాల నుంచి దేవుళ్ళు ఉండి దేవుని కోసం జీవించిన ఈ తల్లిగారు మరణించి చాలా సంవత్సరాలు అయింది. ఈమె తాలూకు ప్రార్థన బట్టి ఆమె తాలూకు కుమార్తె లక్ష్మమ్మ మొన్ననే దేవుని దగ్గరకు వచ్చి ఆయన కోసం జీవిస్తున్నానని నిర్ణయం తీసుకొని బాప్తిసం కోసం సిద్ధపడిన ఈ సహోదరు బట్టి మేము ఎంతో సంతోషిస్తున్నాము. ఈ బిడ్డని దేవుడు రక్షించుకొని బాప్తిసం తీసుకున్నారు ఈ యొక్క బిడ్డ. దాన్ని బట్టి మేమందరం కూడా ఈ బాప్తిసం ఏ విధంగా జరిగిందో మీరందరూ కూడా చూడాలని కోరుతున్నాను. దేవుడు మిమ్మల్ని బాగుగా దీవించి ఆశించారు. ఒక్కడే దేవుడు, ఏకైక దేవుడు, ప్రత్యేకమైన వాడు, పాపమునే ఎరుగని వాడు. ఒక్కడే దేవుడు, ఏకైక దేవుడు, ప్రత్యేకమైన వాడు, పాపమునే ఎరుగని వాడు, పరిశుద్ధమైన వాడు, పరమునకు చేర్చేవాడు, పరిశుద్ధమైన వాడు, పరమునకు చేర్చేవాడు. యేసే ఆ దేవుడు, మన అందరి రక్షకుడు. యేసే ఆ దేవుడు, మన అందరి రక్షకుడు. తనలో పాపముందని స్థాపించువాడు ఎవడని, తనలో పాపముందని స్థాపించువాడు ఎవడని, సవాలునే చేసిన ఏకదేవుడు, పాపమే లేని నేను నమ్మి అమ్మ, మేము యేసయ్య కోసం చెప్పిన మాటలన్నీ కూడా నువ్వు నమ్ముతున్నావా? ఆయన నీ కోసం ఈ లోకానికి వచ్చి నీ కోసం మరణించి తన రక్తం చిందించి 3వ దినాన్ని యేసు ప్రభువు లేచారని విశ్వసిస్తున్నావా? నమ్ముతున్నావా కదా? ఆయన కోసం సాక్షిగా ఉంటావా? కొన్ని మనసులో శాంతిగా ఉందా, నెమ్మది ఉందా? అప్పటికి ఇప్పటికి ఎలా ఉందమ్మా? సంతోషంగా ఉంది కదా? అంతకుముందు బరువుగా భారంగా ఉండేది కదా, బాధపడేది కదా. ఇప్పుడు అంత దుఃఖం బాధ లేదు కదా. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి. మీ పాపాలన్నీ దేవుడు తీసివేస్తున్నాడు, క్షమిస్తాడు. అయితే మీరు ఇప్పుడు బాప్తిసం పొందిన తర్వాత మీ పాపాలన్నీ కడిగి వేయబడతాయి. అలాగే యేసయ్య మరణించి తిరిగి లేచినట్టుగా మీరు ఆ పాత జీవితాన్ని విడిచిపెట్టి కొత్త జీవితంలోకి మీరు ఇప్పుడు వస్తున్నారు. అందుకోసమని మీరు దానికి సిద్ధంగా ఉన్నారా? యేసయ్య నామమున బాప్తిసం తీసుకుంటావమ్మా? దేవుడు మీ యొక్క ఆశ, మీ కోరిక నెరవేర్చి మీకు రక్షణ బాప్తిసం ద్వారా ఇచ్చి ఆయన జీవ గ్రంథంలో మీ పేర్లు లెక్కింపు చేయునుగాక. ఆమేన్. నేను బలత్కారంగా నీకు యేసయ్య నమ్ము అని అంటున్నానేటమ్మా. దేవుడిని నమ్ముకుంటాను మనస్ఫూర్తిగా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చేసే కైక దేవుడు, యేసే ఆ దేవుడు, మన అందరి రక్షకుడు. యేసే ఆ దేవుడు, మన అందరి రక్షకుడు. అమ్మా లక్ష్మమ్మ, యేసయ్యనే దేవుడిగా నమ్ముతున్నావా? ఆయనే లోక రక్షకుడని నమ్ముతున్నావా? యేసయ్య నేను రక్షించడానికి ఆయన సిలువెక్కి తన రక్తం కార్చాడని నువ్వు నమ్ముతున్నావా? నీ పాపాలన్నీ ఒప్పుకున్నావా? అవన్నీ యేసయ్య క్షమించాడని నేను నమ్ముతున్నావా? శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా నువ్వు వాటన్నిటిని యేసయ్య కోసం నిలబడతావా? అమ్మా, నీకు ఇప్పుడు నేను బాప్తిసం ఇస్తుండగా ఇది ఒక దేవునికి అలాగే మనుషులకి సాక్షిగా ఉంది కనుక నువ్వు ఆయన కోసం మరణించినంత వరకు సాక్షిగా నిలబడాలి. హల్లెలూయా, స్తోత్రం. అమ్మ ఒప్పుకుంది కనుక యేసే నా దేవుడు అని నమ్మి విశ్వసిస్తుంది కనుక తల్లికి
తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామని యేసు నామములో నేను బాప్తిస్మం ఇస్తున్నాను. ఏకైక దేవుడు సవాలునే చేసిన ఏకదేవుడు బాబు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో తండ్రికి బాప్తిస్మం ఇస్తున్నాను. మన అందరి రక్షకుడు యేసే ఆ దేవుడు, మన అందరి రక్షకుడు. మహిమతో పుట్టినవాడై మహిమలెన్నో చేసినవాడై, మహిమతో పుట్టినవాడై మహిమలెన్నో చేసినవాడై, మరణమే గెలిచిన ఏకదేవుడు, సజీవుడై ఉండిన ఏకైక దేవుడు. మరణమే గెలిచిన ఏకదేవుడు, సజీవుడై ఉండిన ఏకైక దేవుడు. యేసే ఆ దేవుడు, మన అందరి రక్షకుడు. యేసే ఆ దేవుడు, మన అందరి రక్షకుడు. ప్రాణత్యాగం చేసిన వాడై గాయత్రి, చంటి అనే ఈ ఇరువురు బిడ్డలకు కూడా యేసయ్య కావాలి, బాప్తిస్మం తీసుకుంటాము అనేసి చెప్పడం బట్టి వాళ్ళ ఇరువురికి వాక్యాలను నడిపించి దేవుని సన్నిధిలో పాపాలు ఒప్పింపజేసి బాప్తిస్మం ఇవ్వడం జరిగింది. అది కూడా ఇప్పుడు మీరు చూడాలని కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యూ. ఒక్కడే దేవుడు, ఏకైక దేవుడు, ప్రత్యేకమైన వాడు, పాపమునే ఎరుగని వాడు. ఒక్కడే దేవుడు, ఏకైక దేవుడు. వందనాలు వందనాలు వందనాలు. నేను పాప గాయత్రి నన్ను జీవులు పెట్టాను, బాగున్నాను. అవును, నేను జ్ఞాపకం చేస్తాను ప్రభా. నాయన ఇదిగో యేసయ్యని నామముల బిడ్డలు బాప్తిస్మం తీసుకున్నప్పుడు నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మిన వారి వలన చాలు. ఇక్కడ నమ్మి బాప్తిస్మం పొందినవాడు. అడుగుతున్నాను, యేసు ప్రభు వారు నిజమైన దేవుడు అని ఒప్పుకుంటున్నావా? ఆయనే లోక రక్షకుడు, నీ రక్షకుడని నమ్ముతున్నావా? నీ కోసం ఆయన మరణించాడని నమ్ముతున్నావా? ఈ లోక రక్షకుడని, నిన్ను నడిపిస్తాడని, నీ జీవితం గొప్ప మలుపు తిప్పి నీకు ఆశీర్వాదకరంగా ఈ లోకంలో ఉంచి పరలోక రాజ్యం నీకు ఇచ్చి నరకం తప్పిస్తాడని నువ్వు నమ్ముతున్నావా? ఈ లోక మూర్ఖులకి దూరంగా ఉండి దేవుని మందిరికి వెళ్ళి దేవునితో నువ్వు జీవితాంతం నడుస్తావా? ఏ శ్రమలు వచ్చినా కష్టాలు వచ్చినా నువ్వు దేవుని కోసం నిలబడతావా? నీ ఒప్పుకోలు బట్టి, నీ నమ్మకం బట్టి నేను యేసుక్రీస్తు నామంలో నేను బాప్తిస్మం ఇస్తున్నాను. తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనే నామం యేసు నామంలో నేను బాప్తిస్మం ఇస్తున్నాను తండ్రికి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామానే యేసుక్రీస్తు నామంలో తండ్రికి నేను బాప్తిస్మం ఇస్తున్నాను. నాయన మీ నామంలో ఇచ్చాను కనుక థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ ఫాదర్. దేవా మీ వందనాలు. నాయన పరిశుద్ధ తండ్రి, గాయత్రమ్మని మీ పాలు పెడుతున్నాను. మా గాయత్రమ్మ యేసే నిజమైన దేవుడు అని నమ్ముతున్నావా? ఆయన లోక రక్షకుడు అని నమ్ముతున్నావా? నిన్ను రక్షించడానికి ఈ లోకానికి ఆయన మానవుడిగా వచ్చాడని నువ్వు నమ్ముతున్నావా? ఈ లోకంలో ఉన్న పద్ధతులు ఇప్పటి వరకు చేసినవన్నీ కూడా మానేస్తావా? యేసయ్య కోసం నిలబడతావా? జీవితాంతం ప్రభువారి కోసం నువ్వు బ్రతుకుతావా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. గాయత్రమ్మ ఇచ్చిన మాట బట్టి
నేను గాయత్రమ్మకి నేను బాప్తిస్మం ఇస్తున్నాను. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనే యేసయ్య నామంలో నేను బాప్తిస్మం ఇస్తున్నాను. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో గాయత్రమ్మకి నేను బాప్తిస్మం ఇస్తున్నాను. లోకమంతా ఏకమైనా అందరూ నన్ను విడిచిపోయినా విడువను ఎడబాయనని అభయం నాకు ఇచ్చిన వాడా నీవే నన్ను కోరుకున్నది. నీ ప్రేమ నాకై ప్రాణమిచ్చినది. ప్రభువా నీ కృప నాపై ఉన్నది. సంపదలు లేకపోయినా సమస్తము కోల్పోయినా ఏది ఏమైనా నన్ను విడిచిపోనివాడా నీవే నన్ను కోరుకున్నది. నీ ప్రేమ నాకై ప్రాణమిచ్చినది. ప్రభువా నీ కృప నాపై ఉన్నది. ప్రభువా